కవిత గారు చేసిన కామెంట్స్ పై హరీష్ రావు గారు ఏమని స్పందించారు లండన్ నుండి? మరి లండన్ నుంచి ఎప్పుడు రాబోతున్నారు? వచ్చాక బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. హరీష్ రావు గారు లండన్ నుంచి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? కవిత గారు, హరీష్ రావు గారు, అలాగే సంతోష్ రావు గారు వీళ్ళిద్దరిని గురించి మాట్లాడారు. అనేక ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరు ఎంత సంపాదించేశారు అనేది ఆవిడ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అనేక ఆరోపణలు చేసి ఇవాళ నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం హరీష్, సంతోష్ రావు, రేపు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆవిడ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితి రావడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. అది చెప్పి 48 hours అవుతుంది. కానీ చాలా ఆలస్యంగా లండన్ నుంచి హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కుట్ర పడుతున్నారని యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఒక్క మాట కూడా కవిత గురించి మాట్లాడాల. కవిత గారి గురించి, కవిత గారు చేసిన కామెంట్స్ గురించి ఆయన ఏమీ మాట్లాడాల. లండన్ నుంచి వస్తున్నాను, ప్రస్తుతం లండన్లో ఉన్నాను, కేసీఆర్ గారే మా నాయకుడు, కేసీఆర్ గారు ఎలా ప్రజాసేవ చేయాలో నేర్పించారు మాకు, అదొక్కటే తెలుసు మాకు, అంతకుమించి మిగతా తెలియవు అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ సంతోష్ రావు గారు, అలాగే హరీష్ రావు గారి మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు కనుక చూస్తే ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతెంత సంపాదించారు అనేది లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఎవరికి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, ఎన్ని విల్లాస్ ఉన్నాయి, ఎన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఆస్తుల్ని రాసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అన్నట్టుగా రాస్తున్నారు, వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. మరి ఇవన్నీ ఎవరు పెడుతున్నారు అని అంటే, ఇప్పుడు కవిత గారు అత్యవసరంగా సోషల్ మీడియా వారియర్స్ తోటి సమావేశం పెట్టారంట నిన్న. సోషల్ మీడియా వారియర్స్ తోటి సమావేశం పెట్టి ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అటాక్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, ఎప్పుడైతే కవిత ప్రెస్ మీట్ పెట్టారో, కవిత ప్రెస్ మీట్ పెట్టగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది కవిత గారి వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వ్యక్తిగతంగా ఆవిడ మీద దాడి ప్రారంభించారు. దేవనపల్లి కవిత ఇక నుంచి కల్వకుంట్ల కవిత కాదు అని చెప్పి ఆవిడ మీద రకరకాలుగా పోస్టులు పెడుతూ ఆవిడ సంపాదించినటువంటి సంపాదన 1,00,000 కోట్లకు పైన ఉందని చెప్పేసి ఆవిడ ఎక్కడెక్కడ ఆక్యుపై చేసింది, ఎక్కడెక్కడ గోల్డ్ కొని షాపులకి డబ్బులు ఎగ్గొట్టారు, ఇవన్నీ వీళ్ళు పోస్ట్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. కవిత వర్సెస్ అనే యాంగిల్లో యుద్ధం జరుగుతుంది. కేటీఆర్ గారి టీం ఒకవైపు, ఇంకొక వైపు కవిత గారి టీము సోషల్ మీడియాలో. ఈ వారియర్స్ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి జరిగింది. అది ఇప్పటి వరకు అయితే ఆస్తుల వరకే ఎక్కువగా ఫోకస్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో మన తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగినటువంటి సోషల్ మీడియా వార్ చూసాం. అది లాస్ట్కి ఇళ్లల్లో కూడా జరగబడింది, బెడ్రూమ్లో కూడా జరగబడింది. అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆస్తులు ఎవరెవరు ఎంత సంపాదించారు అనేది బయట పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు హ్యాపీగా వినాయక హోమం చేసుకుంటున్నారు. ఆయన ఫామ్ హౌస్లో వినాయక హోమం చేసుకున్న ఫోటోలు రిలీజ్ అయినాయి ఇవాళ మార్నింగ్. ఆయన వినాయక హోమం చేసుకుంటూ మనం తెలంగాణకి ఎలా చేయాలి, తెలంగాణ సేవ అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. రాబోయేటువంటి వాళ్ళు అత్యవసర సమావేశం పెడుతున్నారు. హరీష్ రావు గారు లండన్ నుంచి రాగానే ఒక సమావేశం పెట్టి అసలు నెక్స్ట్ మనం ఎలా స్టెప్ వేయాలి, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలనే దాని మీద ఒక వ్యూహం రచిస్తారు. ఆ వ్యూహం ప్రకారం మనం వెళ్ళాలి అనేటువంటి ఒక న్యూస్ బయటకు వస్తుంది. ఏది ఫామ్ హౌస్ నుంచి. ఫామ్ హౌస్లో ఆయన ఏమో వినాయక పూజ చేసుకుంటున్నారు యథాలాపంగా. ప్రతి సంవత్సరం చేసేలాగా వినాయక హోమం ఏదో చేశారట. అంతకుముందు కూడా ఏదో హోమాలు చేశారు కొన్ని, అవన్నీ పూజలు పునస్కారాలు అవన్నీ కూడా ఆయన చేయటం అనేది మామూలే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే కుదుట పడింది అని అంటున్నారు. కొంతమేరకు కుదుట పడింది అని చెప్పి అసలు అంటున్నారు. బట్ ఆయన పూజలో వాళ్ళ ఉన్నటువంటి ఫోటో చూస్తే కనుక గతానికంటే కొంచెం హుషారుగానే కనిపిస్తున్నాడు ఆయన. మరి కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయారు. కవిత గారు ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు. పోనీ హరీష్ రావు గారు మాట్లాడతారు అనుకున్నారు అందరూ. బట్ హరీష్ రావు గారు అన్నీ మాట్లాడేది కానీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారి కుట్ర, రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా జరుగుతుంది అని. అంటే దాని అర్థం ఏంటి? కవిత గారు పేరు చెప్పకపోయినప్పటికీ కూడా
రేవంత్ రెడ్డి కవిత గారు కలిసి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీ కుటుంబ వ్యవహారాలు నన్నెందుకు లాగుతారు, మీ గురించి పట్టించుకునేంత టైం నాకు లేదు, అసలు నేను ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి, రైతులను ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి యూరియా ఎట్లా సరఫరా చేయాలి, వీటి మీద నేను ఉన్నాను. మీ ఇళ్లలో ఉండేటువంటి మీ తగాదాలు మీ ఇంటి తగాదాలు నాకే సంబంధం, నన్ను అనవసరంగా నన్ను లాగబాకండి దీంట్లో కానీ ఆయన అంటున్నాడు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ కల్వకుంట్ల ఇంట్లో ఉండేటువంటి పోరు దీన్ని ఇంకొకరి మీద నెట్టేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకునేలాగా కనిపిస్తుంది. వీళ్ళ పని వీళ్ళంటే ఇప్పుడు కవిత ఆవిడ బయటకు వెళ్ళిపోయారు, సస్పెండ్ అయ్యారు, బహిష్కరణ కాదు, సస్పెండ్ అయ్యారు అంతే. సస్పెండ్ అయ్యారంటే మళ్ళీ తీసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలోకి. సస్పెండ్ అంటే బహిష్కరణ కాదు కదా, సస్పెండ్ చేశారు అంతే. మళ్ళీ పిలిచి కేసీఆర్ గారు పిలిచి మాట్లాడినా ఆశ్చర్యపో అసలు. ఈ మధ్య మొన్న వచ్చింది మళ్ళీ కవిత గారు ఫామ్ హౌస్కి వస్తారు, ఫామ్ హౌస్కి వచ్చి మాట్లాడగానే బిడ్డను తండ్రి ఒకటి అయిపోతారు, మధ్యలో మాట్లాడేటువంటి వాళ్ళు నష్టపోతారు అని చెప్పి ఒక పోస్ట్ ఒకటి తిరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. కల్వకుంట్ల ఫ్యామిలీ సంగతి మీకు తెలీదు, వాళ్ళు పోట్లాడుకున్నట్టే ఉంటారు, మళ్ళీ ఒకటి అయిపోతారు, ఈ మధ్యలో తలదూర్చినటువంటి వాళ్ళే కాలిపోతారు, సో కాబట్టి మీరు తెలుసుకోండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు లండన్ నుంచి ఆయన వస్తున్నారు, మరి కొన్ని గంటల్లో వస్తారు హరీష్ రావు గారు. వచ్చిన తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారు. ఫామ్ హౌస్కి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, వ్యూహం రచిస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసేటువంటి వ్యూహానికి ప్రతి వ్యూహంగా మనం ఏం చేయాలనే దాని మీద కవిత గారు మేధావులతో ఒక సమావేశం పెట్టారు. ఇవాళ పెట్టారు మేధావులతో ఒక సమావేశం. తెలంగాణ మేధావులని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు. ఫర్దర్ స్టెప్ ఎలా వేయాలి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు రాగానే కేసీఆర్ గారు ఏం చేస్తారు, దానికి కౌంటర్గా మనం ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఆవిడ మేధావులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీలోనే విత్ ఇన్ ది ఫ్యామిలీ పొలిటికల్ మొత్తం కూడా నడవబోతుంది. మొత్తం పబ్లిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కవిత వర్సెస్ కేటీఆర్ లేదంటే కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా నడపాలి, కవిత వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా నడపాలి అనేటువంటి యాంగిల్లో వీళ్ళు వెళ్తున్నారు వ్యూహాత్మకంగా. అంటే పబ్లిక్ అటెన్షన్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కల్వకుంట్ల ఫ్యామిలీ మీదనే ఉండాలి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ కారణంగా రెండు రకాల ప్రయోజనాలు కనబడుతున్నాయి. ఒకటి, మొన్నటి వరకు కేసీఆర్ గారిని వ్యతిరేకించినటువంటి తీర్మాన్ మల్లన్న గారు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారిని అద్భుతం అంటున్నారు. రెండు, తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ గొడుగు కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని కుట్రబండి క్లోజ్ చేయాలనుకుంటున్నారు, కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన తెలంగాణ, లేకపోతే తెలంగాణ లేదు అనేటువంటి వాదాన్ని, సెంటిమెంట్ని మళ్ళీ రంగనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు రకాల ప్రయోజనాలు ఇప్పటికీ కేసీఆర్ గారు పొందారు ఈ వ్యూహం కారణంగా. నెక్స్ట్ ఎలాంటి వ్యూహాన్ని పొంది ఎలాంటి ప్రయోజనాలను ఆశిస్తారు, ఎలాంటి ప్రయోజనాలు రాబోతున్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.